ఎంఎస్ఎన్స్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికల విషయానికి వస్తే, ఇక ఈనాడు, వెలుగు పత్రికలో ప్రధానంగా కాళేశ్వరం పైన ఇటీవల జస్టిస్ పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదిక మరి తప్పుల తడకగా ఉంది. భారీ వర్షాలతోని ఇక మేడిగడ్డ కుంగింది. తుది తీర్పు వచ్చే వరకు తమపై ఎలాంటి చర్యలు కానీ తీసుకోవద్దంటూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా వాదనలు, ప్రతివాదనలు, తుది తీర్పు వచ్చిన అనంతరమే చర్యలు ఉండాలి. ఆ యొక్క కోణంలోనే ఈరోజు ప్రధానమైనటువంటి వార్తలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే ఇటీవల గత ఒక 6 నెలల నుంచి అనేక మంది యొక్క కాళేశ్వరం పైన విచారణకు పిలిపించినటువంటి విషయం, మరి వారి యొక్క వాంగ్మూలం సేకరించినటువంటి విషయం, మరి కొంతమంది అధికారుల దగ్గర భారీ ఎత్తున అంటే ఊహించని విధంగా ఈ యొక్క ముడుపులు కానీ, నగదు కానీ ఏసీపీకి దొరికినటువంటి ఈ యొక్క విషయం పైన మరి చివరికి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎటువంటి రిపోర్ట్ వస్తుంది, మరి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఏం చేయబోతున్నారు, అనంతరం మరి కేసీఆర్, హరీష్ రావుల యొక్క వాదన ఎంతవరకు మరి కోర్టులో నిలుస్తుంది, ఇలా ఎవరి వాదన వారికి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల ఒక నజర్ మాత్రం ఈ యొక్క కాళేశ్వరం పైన ప్రధానంగా కేంద్రీకరించినట్టు, ప్రధానంగా దృష్టి సారించినటువంటి విషయం మరి ఈరోజు ఈనాడు కానీ అనేకమైనటువంటి పత్రికల్లో ప్రజల మనసులో వెళ్తున్నటువంటి మాటగా చెప్పుకోవచ్చు మిత్రులారా. ఇక ఇదే పత్రికలో కాంగ్రెస్ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక ఇదే పత్రికలో ఇటీవల కురిసినటువంటి 5-6 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మరి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ జ్వరాలతో కిటకిట విలవిల అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికలతోని వార్త ఒకటి కనిపిస్తుంది మిత్రులుగా. అదేవిధంగా ఇక హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ అంటే కేవలం బైకులపైనే సుమారు ఒక 100 బైకులతోని ఒక ట్రాఫిక్ విధానాన్ని మరి మార్చారు. ఆ యొక్క విధానం మరి ఏ విధంగా ఉంటుంది, ప్రజలలో ఏ విధంగా మరి అవగాహన ఉంటుంది అనేటువంటి మనం డీటెయిల్స్గా చూద్దాం మిత్రులారా. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి నామినేషన్ పత్రం దాఖలు, అదేవిధంగా జిఎస్టీ 12 నుంచి 28 స్లాబ్లు అనేటువంటి తగ్గింపు జిఎస్టీ అనేటువంటి విషయం స్పష్టంగా ఒక వార్త మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక 28 ఉండకుండా కేవలం 5-12 అనేటువంటి అంశంపైనే దృష్టి సారించినట్టు అనేటువంటి వార్త కూడా ఈరోజు కనిపిస్తుంది. మరి పరిణామంగా అనేకమైనటువంటి యొక్క ధరలు తగ్గొచ్చు, కేవలం ఒక 2-3 వస్తువులపైన 2-3 అంశాలపైనే యొక్క ధరలు పెరిగేటువంటి అవకాశం మనకు ప్రధానంగా స్పష్టంగా కనిపిస్తున్నట్టు మనకు వార్తల యొక్క కథన మిత్రుల. అదేవిధంగా భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది. మరి కోర్టు తుది తీర్పు వచ్చే వరకు తమపై చర్యలు ఉండొద్దు అనేటువంటి ఒక కేసీఆర్, హరీష్ రావు వాదనలకు సంబంధించినటువంటి వార్త కూడా ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది మిత్రుల. మొత్తాన్ని మీద యొక్క వెలుగు పత్రికలో ప్రధానంగా ఈ యొక్క మేడిగడ్డ విషయం ప్రధాన చర్చించినటువంటి విషయం స్పష్టమవుతుంది మిత్రుల. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే ఆరోగ్య జీవిత బీమాపై జిఎస్టీ పూర్తిగా మినహాయింపు అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈ యొక్క పత్రికలో ప్రధానంగా కనిపిస్తాం మిత్రుల. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత సంబంధించినటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది పైన మరి యొక్క పెద్ద వార్త కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక ఒకే ఇంట్లో మరి 5 మృతి అయినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి
వార్త కూడా ఈ పత్రికలో కనిపిస్తోంది. ఇక కేటీఆర్ మద్దతు ఎవరు అడిగారు అనేటువంటిది బీజేపీ కిషన్ రెడ్డి అంటున్నటువంటి ఒక ప్రశ్నించే విధంగా ఒక వార్త ఒకటి కనిపిస్తోంది మిత్రులారా. అదేవిధంగా హైటెక్ ట్రాఫిక్ పోలీసులు అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈ పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది. ఇక నమస్తే తెలంగాణ పత్రిక విషయానికి వస్తే, ఎరువుల కోసం సర్కారు తమాషా, రైతు బతుకు అమావాస్య అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో యూరియా పైన జరుగుతున్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించిన వార్త ఒకటి కనిపిస్తాను మిత్రులారా. ఇవి ప్రధానంగా ఈ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి మిత్రులారా. ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు, సభలో చర్చించాక ముందా క్వశ్చన్ మార్క్ తో కూడిన వార్త. స్పష్టత ఇస్తేనే కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై ముందుకెళ్లగలం, ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు, విచారణ నేటికి వాయిదా అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇక చర్చించిన తర్వాతే హైకోర్టుకు నివేదించనున్న ప్రభుత్వం అనేటువంటి వార్త, ఇది కాళేశ్వరం సంబంధించినటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలైనటువంటి వార్త. ఇక్కడ సోనియా గాంధీ, ఖర్గే గారు కూడా ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు మీరు, ఇక రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నారు మిత్రులారా. ఇక తప్పులు చేసి తప్పించుకోలేరు, ఉద్యోగుల ఉల్లంఘనపై సత్వర విచారణ, కాలపరిమితితో కూడిన షెడ్యూల్ జారీ చేసిన ప్రభుత్వం అనేటువంటి వార్త ఒకటి ఇక్కడ చూస్తున్నాం. ఇక జిఎస్టీ సంస్కరణలకు జై, రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలి, జల వివాదాల కమిటీకి 4 పేర్లు అనేటువంటి వార్త కూడా కనిపిస్తుంది. గతంలో తెలుగు వారికి మద్దతు ఇచ్చారా, వెంకయ్య నాయుడు, బాలయోగిల విషయంలో మీరు ఏం చేశారు, రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థికు మరి కేటీఆర్ ఇటీవల కంచాయిలయ్య పేరు పెట్టొచ్చు కదా అనేటువంటి విషయం పైన బీజేపీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మరి గతంలో తెలుగువారు గుర్తుకు రాలేదా, గతంలో మద్దతు ఇచ్చేప్పుడు మరి తెలుగువారి విషయం చర్చకి రాలేదా, ఇప్పుడేదో రాజకీయ మాదిరిగా బీసీలను ఉద్దేశించి ఏదో విధంగా మొత్తాన్ని మీద మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కేటీఆర్ మాట్లాడడం, ఇది విజ్ఞతకే అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మాట్లాడినటువంటి కిషన్ రెడ్డి వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్, ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక హాజరు, ముగిసిన నామినేషన్ల గడువు, విత్డ్రాకు 25 వరకు ఛాన్స్ అనేటువంటి వార్త ఒకటి చూస్తాం. ఇక జిఎస్టీలో 12%, 28% స్లాబ్ల ఎత్తివేత, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టీ రద్దు చేయాలని ప్రతిపాదనలు, సిగరెట్లు, టొబాకో, లగ్జరీ కార్లపై మాత్రం 40%, సెప్టెంబర్ మొదటి వారంలో జిఎస్టీ కౌన్సిల్ భేటీ, అందులో తుది నిర్ణయం అనేటువంటి వార్త ఒకటి చూస్తాం మిత్రులారా. మరి ఇదొక అమలు చేస్తే మాత్రం చాలా ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం విలాసవంతమైనటువంటి 5-6 పెంచేటువంటి ప్రభుత్వ ధ్యేయం ఉంది, చూడాలి మరి ఎట్లా ఉంటుందో. ఇక భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది, అది డిజైన్లు, ఇంజనీరింగ్ వైఫల్యం కాదు, హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు తరపున వాదనలు, కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలని, తుది తీర్పు కంటే ముందు తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినతి అనేటువంటి ఒక వార్త ఒకటి చూస్తున్నాం. ఈ విధంగా అంటున్నారు మరి కేసీఆర్, హరీష్ రావు. ఇంతకుముందేమో అసలు వీరు అసలే మాట్లాడలేదు, ఫస్ట్ టైం ఈ విధంగా భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది అనేటువంటి మాటను స్పష్టం చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక కమిషన్ రిపోర్టు రద్దు చేయాలని, తుది తీర్పు కంటే ముందు తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినతి, ప్రజల సొమ్ము నీళ్ళలేక ఖర్చు పెట్టిన నీళ్లు ఎత్తివేయలేని దుస్థితి రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తాం, పిటిషన్లు 2 ఎమ్మెల్యేలే, వాళ్ళ వర్షన్ అసెంబ్లీలో చెప్పుకోవచ్చని వెల్లడి, అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా, తీసుకున్నాక చర్చిస్తారా అని హైకోర్టు ప్రశ్న, విచారణ నేటికి వాయిదా అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇక చర్యలు ఎలా తీసుకుంటారు హైకోర్టు అనే ఒక వార్త కూడా చూస్తున్నాం. ఇక డాక్టర్ల మెంటల్ హెల్త్ కు హెల్ప్ లైన్ అందుబాటులోకి తెచ్చిన ఫైమా, రోజు 20 గంటలు సేవలు, అంటే డాక్టర్లు ఒక్కొక్కరికి సుమారు 20 గంటలు మరి వారు డ్యూటీ చేస్తున్నప్పుడు వారికి కూడా ఒక విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఫైమా అనేటువంటి ఒకటి వార్త ఒకటి ఉంది, అది చూడొచ్చు. ఇక కవిత మాట్లాడుతుంది, ఇది రాజకీయ కుట్రే అనేటువంటి ఒక వార్త ఒకటి వాళ్ళు చూస్తున్నాం. ఇక కుటుంబంలో 5 మృతి, రాత్రి భోజనం చేసి పడుకొని తెల్లాసరికి విగత జీవులుగా, మృతుల్లో ఇంటి పెద్ద, ఆయన భార్య, 2వ బిడ్డ, అల్లుడు, మనవడు. మరి హైదరాబాద్ లో మియాపూర్ లో ఘటన, మరి రాత్రి మంచిగానే భోజనం చేసి పడుకొని తెల్లవారేసరికి పాపం విగత జీవులయ్యారు. చాలా హృదయ విదారకమైనటువంటి ఒక క్రైమ్ న్యూస్ ఇది మిత్రులారా. ఇది మరి ఏమైందో
మొత్తాన్ని మీద 2 రోజుల్లో మరి పోలీసులు అయితే ఈ యొక్క తెలుస్తారు. ఇక చర్చ లేకుండానే 19 బిల్లులు పాస్. ఆఖరి రోజున పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు. ఆన్లైన్ గేమింగ్ కొత్త ఐటీ చట్టం బిల్లు ఆమోదం. ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. ఉభయ సభలు నిరవధిక వాయిదా అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. సరఫరాలో ఇబ్బందులు నిజమే. రామగుండం ఎఫ్సిఐలో సాంకేతిక లోపంతో ఉత్పత్తికి ఆటంకాలు. కిషన్ రెడ్డి త్వరలో రాష్ట్రానికి 50,000 టన్నులు పంపుతాం. కాంగ్రెస్ ఒత్తిడితో కాదు బాధ్యతగా ఇస్తున్నాం. యూరియాతో కేటీఆర్ కు ఏం సంబంధం? చిన్నపిల్లల ఆటలాడుదాన్ని మండిపాటు కిషన్ రెడ్డి. ఫస్ట్ టైం మరి ఒకటి మిత్రులారా, మొట్టమొదటిసారి యొక్క కిషన్ రెడ్డి అంటే కేంద్రం తరఫున మాట్లాడుతున్నారు వీరు. ఇది సాంకేతిక సమస్యతోని కేంద్రం నుంచి రావాల్సినటువంటి సకాలంలో రావాల్సినటువంటి యూరియా రాలేదు, అందు గురించి ఇబ్బంది ఉంది. కేటీఆర్కి ఏం సంబంధం? ఏదో వారు మాట్లాడితే ఇది చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నటువంటి మాటను స్పష్టం చేశారు. ఏదైనా మిత్రులారా, ఒక విషయం, రైతు పడ్డటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవి మామూలు ఇబ్బందులు కావు. ఏదైనా కూడా ఇప్పుడు ఒక కంపెనీకి ఒక వస్తువు సరఫరా చేసే సమయంలో కొన్ని సెకండ్లల్లో, నిమిషాలలో, రోజులల్లో వాళ్ళు సప్లై చేస్తుంటారు ఒక పద్ధతి ప్రకారం. ఇక రైతులు వచ్చేసరికి ఇంత మరి జాప్యం చేస్తే రైతు పడేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈరోజు ఒక మహిళ కూలి సుమారు 600-700 నుంచి 1000 రూపాయల వరకు ఉంది. ఇక పురుషుడి కూలి అయితే ఒక 1000 రూపాయల నుంచి 2000 వరకు, 1500 వరకు ఈరోజు ఉన్నాయి. మరి అటువంటి బస్తాలు తెచ్చుకొని మరి వారి కూలీలను పిలుచుకొని నాటు వేసే సమయంలో ఈ విధమైనటువంటి జాప్యం అంటే దీన్ని చెప్తున్నప్పుడు చాలా చిన్న విషయమే అనిపిస్తుంది, కానీ రైతుకు మాత్రం ఎంత పెద్ద విషయమో అది చూస్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే రైతు పడేటువంటి కష్టం, ఇన్ని కష్టాలు పడ్డా మరి రైతుకు తగ్గేది అంటే కేవలం ఒక వ్యవసాయం చేస్తున్న తృప్తే కానీ రైతు మాత్రం ఒక 10 రూపాయలు సంపాదించినటువంటి దాఖలాలు, సంతోషపడేటువంటి విషయం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితిలో సిటీ శివారు, గట్కేశ్వర, మేడ్చల్, షామీర్పేట, కీసర పరిసర ప్రాంతాల్లో అయితే ఇక వ్యవసాయాలు అన్ని లేఅవుట్లకే ఇచ్చి సపోర్ట్ చేయక ఊరుకోరు. ఎందుకంటే 6 కాలం కష్టపడితే ఏమో మిగులుతుందా? ఆ 10-20 వేలు వచ్చేదానికంటే సపోర్ట్ చేయక ఇంటికాడ కూర్చుంటే మేలని చెప్పేసి చాలా మంది వ్యవసాయాలే పనిచేశారు. ఇటువంటి అవి ఈ ముందుగా చేయాలి. ప్రభుత్వాలు ఏదైనా కూడా రైతును దృష్టిలో పెట్టుకొని, రైతును 90% దృష్టిలో పెట్టుకొని పని చేయాలి ప్రభుత్వాలు. అప్పుడే మనుగడ ఉంటుంది, అప్పుడే యొక్క ప్రభుత్వాలు కానీ ఒక పచ్చగా ఉంటాయి. అంతేగాని రైతును మా ఇబ్బంది పెడితే మాత్రం ఎవ్వరు కూడా ముందర పడనేటువంటి విషయం మరి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం నాయకులకు ఉందనేటువంటి విషయం మా పరంగా కూడా చెప్తాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. బీమాపై ధీమా, ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారు ఏమంటారో చూద్దాం. కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాలా? గవర్నర్ల బిల్లుల్ని నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యమవుతాయనేటువంటి వారు మాట్లాడుతున్నటువంటి విషయం ఈ విధంగా ఉంది. ఇక 6 అంశాల ఆధారంగా ఫీజులు, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన వార్త. ఇక కేంద్రం మెడలు వంచి అయినా తీసుకొస్తాం. సార్ మీరు మెడలు వంచుతారా, మీరు ఇంకేమైనా చేస్తారా కానీ ఈ యొక్క రైతులకు మాత్రం తిప్పల లేకుండా చూడండి సార్. ఇంకంతే రైతులు కోరేది. ఇక మెడలు వంచుతారో ఏం వంచుతారో అది మీరు చూసుకోండి. కేటీఆర్ ను మద్దతు ఎవరు అడిగారు? ఆయన మద్దతు మాకు అవసరం లేదు. కేంద్రంలో ఉన్నాడా, రాష్ట్రంలో ఉన్నాడా? చిన్నపిల్లల ఆటలో వ్యవహరించవద్దు. రైతుల పట్ల ఆయన ఒకరికి ప్రేమ ఉందా? ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశంపై కిషన్ రెడ్డి అనేటువంటి విషయం మాట్లాడుతున్నారు. ఇక హైటెక్ ట్రాఫిక్ పోలీస్ మైక్రోఫోన్, డాష్ బోర్డ్ కెమెరా, జిపిఎస్ ట్రాకర్ తో పెట్రోలింగ్. బైక్ దిగకుండానే ఉల్లంఘనలకు రికార్డు చేసే చాలానాలు. హైదరాబాద్ లో వినూత్న ప్రయోగం. 50 బైక్లను ప్రారంభించిన సిపి అనేటువంటి ఒక వార్త ఉంది. ఇది ఒక సరికొత్త టెక్నాలజీతో ఇక చేస్తారు ఇప్పటి నుంచి. మాపై సైద్ధాంతిక శత్రువు బీజేపీ అనేటువంటిది తమిళనాడు సంబంధించినటువంటి వార్త ఇది. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ఎరువుల గోస సర్కారు తమాషా, రైతు బతుకు అమాస రగులుతున్న తెలంగాణ అనేటువంటి వార్త ఒకటి కనిపిస్తా ఉంది మిత్రులారా. ఇక్కడ ఫోటోలు చూస్తున్నాం. యూరియా కోసం అడ్డుకుంటున్న రాష్ట్రం, ఎక్కడికక్కడ ఆందోళనలు, రాస్తారోకలు. యూరియా ఎందుకు ఇవ్వరని నిలదీతాలనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. యూరియా జీరో, మార్కెట్ వద్ద అడుగంటిన బఫర్ స్టాక్. నమస్తే తెలంగాణపై మంత్రి పొన్నం నిందలనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. క్షేత్రస్థాయి వాస్తవాలను రైతు గోసను కళ్ళు కడుతుండటమే నేరమాట. యూరియా కొరతతో తీర్చడానికి బదులు పత్రిక టీన్యూస్ పై ఉల్టా నిందలు. రాష్ట్ర ప్రభుత్వానికి బద్నాం చేస్తున్నారంటూ అక్కసైనటువంటి ఒక మంత్రి పొన్నం మాట్లాడినట్ట ఈ యొక్క పత్రిక మీద. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే
తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మేము ముందు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. మరి ఇవి ఈరోజు వార్తలు మిత్రులారా. నమస్కారం.